రాయలసీమ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి పుంగనూరు. ఓ రకంగా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా మారింది అని చెప్పాలి. ఆయనపై ఎన్ని విమర్శలు ఆరోపణలు ఉన్నా నియోజకవర్గానికి పెద్దిరెడ్డి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న టాక్ ఉంది. ఇక్కడ ఆయనను ఢీకొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఇతర పార్టీలకు తెలుసు కాబట్టే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఈసారి టీడీపీ చల్లా రామచంద్రారెడ్డిని బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. పెద్దిరెడ్డిని ఆయన ఇలాకాలోనే మట్టి కనిపించాలి అన్నది టీడీపీ పంతంగా కనిపిస్తోంది. అయితే మరో నేత రామచంద్ర యాదవ్ పేరు నియోజకవర్గ రాజకీయాల్లో పదే పదే వినిపిస్తోంది. 2019లో జనసేన తరపున పోటీ చేసిన రామచంద్ర యాదవ్ 16,000కు పైగా ఓట్లు సాధించారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై ఈ మధ్య జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. తనకున్న ఢిల్లీ పరిచయాలతో Y+ భద్రత సాధించుకున్నారు రామచంద్ర. ఈసారి ఆయన భారత చైతన్య యువజన పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు. ఈ త్రిముఖ పోటీలో గెలిచి నిలిచేదెవరు? పొంగనూరు అసెంబ్లీలో సీన్ ఏమిటి? పెద్దిరెడ్డి ప్రభావం ఎంతలా ఉండబోతుంది అన్న దానిపై బిగ్ టీవీ సర్వే చేసింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం. పొంగనూరు నియోజకవర్గంలో 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో వైసీపీకి 55%, తెలుగుదేశం పార్టీకి 33%, ఇతరులకు 4%, జనసేనకి 8% ఓట్లు పోలయ్యాయి. అంటే 2019 ఎన్నికల్లో రామచంద్రారెడ్డి ఏకంగా 55% ఓటు షేరుతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి కంటే ఆయన ఏకంగా 22% ఎక్కువ ఓట్లు సాధించారు. అంటే పొంగనూరుపై ఆయన పట్టు ఏంటో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధే ఆయన గెలిపిస్తూ వస్తుంది. ప్రజల్లో ఆయనకు ఉన్న సానుకూలత, బలమైన కేడర్ సపోర్టుతో పాటు వైసీపీ వేవ్ ఆయనకు బంపర్ విక్టరీని సాధించి పెట్టింది. అయితే అదే సమయంలో టీడీపీ తరపున పోటీ చేసిన అనీషారెడ్డికి 33% ఓట్లు పోలయ్యాయి. అయితే జనసేన నుంచి బరిలోకి దిగిన రామచంద్ర యాదవ్కు అనూహ్యంగా 8% ఓట్లు దక్కాయి. ఆయన ఈ ఎన్నికల్లో 16,000కు పైగా ఓట్లు సాధించారు. ఇవి గత ఎన్నికల ఫలితాల వివరాలు. మరి ఈసారి రాజకీయ పరిణామాలు చాలా మారాయి. మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిపై విపక్షాలు విమర్శలు, ఆరోపణల వర్షం కురిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు ఏమైనా మారాయా? ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? టీడీపీ నుంచి ఎవరికి టికెట్ దక్కితే అవకాశం ఉంది అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. అభ్యర్థుల వారీగా ఎవరు బలం బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈసారి ఎన్నికల్లో కలిసొచ్చే అంశాలు ఏమిటి? 3 సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇది ఖచ్చితంగా స్థానికంగా బలమైనటువంటి అంశం. ఇక బలమైనటువంటి క్యాడర్ ఉన్నారు, వారి యొక్క మద్దతు కూడా కనిపిస్తూ ఉంది. ప్రజల్లో సానుకూలమైనటువంటి అభిప్రాయం అయితే ఒక నాయకుడిగా ఈయన పట్ల ఉంది. ఇవన్నీ కూడా ఈయనకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్స్. దాంతోపాటు పొంగనూరులో ఆయన చేసినటువంటి అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ప్రజలతో నిత్యం టచ్లో ఉండడం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి? రామచంద్ర యాదవ్పై పెద్దిరెడ్డి అనుచరులు దాడి ఈయనకి ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఓవరాల్గా ఆయనకు సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు చల్లా రామచంద్రారెడ్డి. మరి ఈసారి ఎన్నికల్లో ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి? ప్రజలతో నిత్యం టచ్లో ఉండడం, మమేకంగా ఉండడం ఆయనకి ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి క్యాడర్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఈసారి జనసేనతో పొత్తు ఆయనకి ఖచ్చితంగా కలిసి వస్తుంది అనే అభిప్రాయం కూడా నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఇది చల్లా రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ప్లస్లు. మరి మైనస్ అయ్యే అంశాలు ఏమిటో కూడా పరిశీలిస్తే గత 6 నెలలకు ముందు వరకు యాక్టివ్గా లేకపోవడమే ఆయనకి ప్రధానమైనటువంటి అడ్డంకిగా కనిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. బోడే రామచంద్ర యాదవ్, ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు ఏమిటి? సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక కొత్త ఫ్యాక్టర్. ఇక ప్రజలకు సొంత నిధులతో మేలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఇది రామచంద్ర యాదవ్కు ఉండేటటువంటి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్. మరి ఈయన వరకు సంబంధించినంత వరకు మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ప్రజల్లోకి అంత బలంగా వెళ్ళలేకపోవడం. అంటే వైసీపీ టీడీపీతో పోల్చుకుంటే వాళ్ళతో స్థాయిలో బలంగా ప్రజల్లోకి వెళ్ళకపోవడం, మమేకం కాలేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు.
పొంగనూరు నియోజకవర్గంలో శెట్టిబలజ కమ్యూనిటీ 19% మంది ఉన్నారు. ముస్లింలు 17% మంది ఉంటే ఎస్సీలు 16%, యాదవ సామాజిక వర్గం 14%, పాలైకి సామాజిక వర్గం 10% మంది ఉన్నారు. అంటే పొంగనూరు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో శెట్టిబలజ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీరు మొత్తం 19% ఉంటే ఇందులో 55% వైసీపీకి మద్దతుగా పలుకుతున్నారు. ఈ సామాజిక వర్గ నేతలకు వైసీపీలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండడంతో వారు ఎక్కువగా మద్దతు తెలుపుతున్నట్లు సర్వేలో తెలుతోంది. ఇక టీడీపీ జనసేన కూటమికి 35% మద్దతు తెలుపుతున్నారు. అయితే పెద్దిరెడ్డి తమను రాజకీయంగా ఎదగనీయడం లేదు అన్న భావనలో ఉన్నవారంతా టీడీపీకి జై కొడుతున్నారు. మిగిలిన 10% మంది ప్రజలు ఇతరులకు మద్దతు ఇస్తున్నారు. 17% ఉన్న ముస్లింల విషయానికి వస్తే వీళ్ళలో 55% మంది వైసీపీకి అండగా నిలుస్తుంటే తెలుగుదేశం కూటమికి 40% మంది, ఇతరులకు 5% మంది మద్దతు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీ కార్పొరేషన్ లోన్లు తీసుకొని లబ్ధి పొందిన అనేక మంది ఇప్పటికీ కూడా టీడీపీకే మద్దతు పలుకుతున్నారు. 16% మంది ఉన్న ఎస్సీల్లో కూడా మెజారిటీ అంటే 60% మంది వైసీపీకే తమ మద్దతును ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి 35%, ఇతరులకు 5% తమ మద్దతును తెలిపారు. 14% ఉన్న యాదవ సామాజిక వర్గ ప్రజల్లో కూడా వైసీపీకి 30%, తెలుగుదేశం కూటమికి 25% మద్దతు ఇస్తుంటే అనూహ్యంగా ఇతర పార్టీ నేతలకు 45% మంది మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. వీరిలో ఎక్కువ మంది రామచంద్ర యాదవ్కు సపోర్ట్ చేస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక 10% ఉన్న పాలైకి సామాజిక వర్గంలో 55% మంది వైసీపీకి, టీడీపీ కూటమికి 40%, ఇతరులకు 5% మంది మద్దతు ఇస్తున్నారు. ఇక ఓసీ కేటగిరీలో ఉన్న ఈ సామాజిక వర్గాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బీసీల్లోకి మార్చారు. దీంతో వైసీపీకి వీరు తమ మద్దతు పలుకుతున్నారు. అయితే వీరికి రాజకీయంగా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని భావిస్తున్న వారంతా టీడీపీకి జై కొడుతున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ చెల్లా రామచంద్రారెడ్డి, వీళ్ళిద్దరు గనక బరిలోకి దిగితే అప్పుడు వైసీపీకి 49%, తెలుగుదేశం పార్టీకి 36%, ఇతరులకు 15% ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గెలుపు అవకాశాలు 49% ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక 36%తో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి ఉండనున్నారు. పెద్దిరెడ్డి ఒక్క పొంగనూరులోనే కాకుండా మొత్తం జిల్లాలోనే చరిష్మా ఉన్న నేత కావడంతో ఈ పరిస్థితులు ఇలా కనిపిస్తున్నాయి. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు ఆయన పాపులారిటీని భారీ ఎత్తున దెబ్బతీసే అవకాశం లేదని సర్వే రిపోర్ట్ చెబుతోంది. దీనికి తోడు ఈ నియోజకవర్గంలో వైసీపీ చాలా పాపులర్ పార్టీ అని చెప్పాలి. అయితే బీసీవైపీ పార్టీ బోడే రామచంద్ర యాదవ్కు 7% ఓట్లు పోలవుతాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఆయన సామాజిక వర్గ ఓట్లతో పాటు అధిక శాతం ఓట్లు ఆయనకి పడే అవకాశం ఉంది. ఇది పొంగనూరు నియోజకవర్గంకి సంబంధించినటువంటి పరిస్థితి.